శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నగరంలోని పెన్నా బ్యారేజ్ని మరియు వరద ముంపుకు గురైన ప్రాంతాలను పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి మరియు జనవరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెన్నా పరివాహక ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వారికి భవిష్యత్తులో ఎటువంటి నష్టం కలగకుండా ఉండేందుకు శాశ్వత నివారణ చర్యలు చేపడుతున్నామని, అలాంటి తరుణంలో ఎవరైనా ఇల్లు తొలగించాల్సి వస్తే వారికి ముందుగానే వేరొక ప్రాంతంలో ఇల్లు నిర్మించి తర్వాత వాటిని ఖాళీ చేయిస్తామని తెలిపారు. భవిష్యత్తులో ఎటువంటి వరదలు వచ్చినా కూడా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని, అందుకు తగ్గట్టుగానే అధికారులతో సంప్రదింపులు జరిపామని తెలిపారు. మాధవ్ నాకు వెనక్కి కొంచెం అన్న మాధవ్ నాకు కొంచెం వెనక్కి రండి. రావాలి మరి ముందుకు వెళ్ళిపోతున్నావా? ఇది లాస్ట్ వరకు కూడా కలపలా. ఫస్ట్ మాకు ముందుకు వచ్చింది డ్రైనేజ్ వల్ల వచ్చింది. మొత్తం ఈ రోజు 1.5 లక్ష పుట్టికి తెలుసండి. నిన్న ఫోటో 2 లక్షల రూపాయలు నష్టం. నా ఇంట్లో నా పట్టు కూడా చనిపోయాడు. ఈ రోజు ఆ కాలంలో లోతు తీపిచ్చుకొని కొట్టుకుంటున్నాం సార్. మేము పెద్దదన్నా చేయించండి. ఇలాంటిది బ్లాక్ చేసేసి ఆ పెద్ద కాలువ కన్నా కలపండి సార్. అంటే మేము రోడ్డు కట్ చేసి అంటే జరగండి అట్ట అన్న సార్ ఈ కన్నా తీపించండి సార్. ఏదో ఇది బ్లాక్ చేసి ఆ కాలువ కన్నా కలపండి. మాకు పట్టాలు ఇచ్చేయండి సార్. మేము పెద్ద పట్ట కట్టుకునేదానికి ఈ యొక్క బ్లాక్ మనం కష్టం ఎందుకంటే ఇప్పటికి కూడా నదిలోనే ఉంది. నది ప్రకారము సుప్రీంకోర్టు జీవో ప్రకారం కన్నా మీకు రెగ్యులర్గా నేను పట్టాయిలేను. ఎంతవరకు మనం చేయగలుగుతామంటే జస్ట్ ఏదైనా పీసీఓ ఏదో మీరు ఉండేదానికి ప్రొవిజన్ సర్టిఫికేట్ లాగే ఉన్న ప్లాన్ చేయగలుగుతాం. కానీ అదన్నా చెయ్యండి, ఉండేదానికి చెయ్యండి. మనకి ఇక్కడ ఇంతవరకంటే మీకు ఉండేదానికి కాదమ్మా, ఇది నది. అది చేస్తాం మొదటి డిశ్చార్జ్